శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వర నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యద తృంబవే భవలతల్ నిత్యానుకంపానిధి నిత్యానుకంపానిధి. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈరోజు ఈ ఎపిసోడ్ నందు మనము కృష్ణాష్టమి, ప్రతి సంవత్సరము కూడా ఈ కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి నాడు మనకు కలుగుతుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు ఈ యొక్క పండుగను మనం చేసుకుంటున్నాము. శ్రీకృష్ణుడు ద్వాపర యుగములంతో శ్రావణ బహుళ అష్టమి తిథిన అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం నందు జన్మించినట్లు పురాణములందు తెలిపినారన్నమాట. కేవలం అష్టమి తిథి అయితే జన్మ అష్టమి అంటారు. రోహిణీ యుక్త అష్టమి అయితే శ్రీకృష్ణ జయంతి అని అంటారు. సరే, శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగములో దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఈ కృష్ణావతారాన్ని దేవకి వసుదేవుల గర్భమునందు ధరించి జన్మించినాడనమాట. కంసుడు మొదలైనటువంటి వారిని, పూతన మొదలైన రాక్షసులందరినీ సంహరించినాడు. ధర్మరక్షణకయ్యి పాండవ పక్షమందుండి దుష్టులైన కౌరవ నాశాన్ని కావించినటువంటి మహానుభావుడు, ధర్మాన్ని కాపాడేటువంటి పుణ్యాత్ముడు అన్నమాట. దశావతారములో శ్రీకృష్ణావతారము పరిపూర్ణ అవతారము. అందుకే ఆయన్ను శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి యొక్క పేరుతో కూడా పిలుస్తారు. రాముణ్ణి భగవానుడు అండు, రాముడు అంటామే తప్ప ఈయనను శ్రీకృష్ణ భగవానుడు అని పిలుస్తారు అన్నమాట. సాక్షాత్ పరమాత్మ ఆయన, అందువల్ల ఈయన్ని భగవానుడు పిలుస్తున్నాడు. ఇటువంటి మహానుభావుడు కృష్ణాష్టమి నాడు మనము పూజించినైతే సకల పాపాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణునికి వెన్న మీగడలు చాలా ఇష్టము. అందుకే ఆయన్ను వెన్న దొంగ అని కూడా అన్నారు. కావున ఆయన పూజలో మనము పూజించినప్పుడు పాలు, పండ్లు, వెన్న, మీగడ మొదలైనవి ముఖ్యంగా నైవేద్యం సమర్పిస్తే ఆయన ఎంతో తృప్తి పడతాడనమాట. అందుకే ఈయనను వెన్న దొంగ అని కూడా అన్నాడు. ఇక్కడ వెన్న అంటే ఏమంటే జ్ఞానానికి గుర్తు. వెన్న తెల్లగా ఉంటుంది, కావున వెలుగును విజ్ఞానానికి గుర్తుగా ఈ యొక్క వెన్నను ఆయన తీసుకుంటూ వచ్చాడు. అటువంటి వెన్నను నివేదించడం వలన అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగును మనకు కలగజేస్తాడు. శ్రీకృష్ణుని ప్రతిమను బంగారుతో కానీ వెండితో కానీ పూజించి ఆ రోజు చంద్రునికి అర్ఘ్యమిస్తే మనకు కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పబడింది అన్నమాట. మరియు దేశంలో ఈరోజు శ్రీకృష్ణుని శ్రద్ధాభక్తులతో పూజించి గ్రామములందును శ్రీకృష్ణుని విగ్రహము మెరవణి చేస్తారనమాట. శ్రీకృష్ణ అవతారము ఘట్టములు కూడా మనము చదివి వినిపిస్తే చాలా మంచిది అన్నమాట. ఈ సంవత్సరము మనకు 16/8/2025 తేదీన శనివారము కృష్ణాష్టమి అవుతుంది. కావున ప్రజలందరూ ఈ కృష్ణాష్టమి నాడు మనము శ్రద్ధాభక్తులతో ఆ కృష్ణుని పూజించి ఆ కృష్ణ పరమాత్మకు అనుగ్రహానికి పాత్రలు అవుతారని, ఆ భగవాన్ని ఆశీర్వాదంతో ఆయురానికి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.